ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుంది. కొత్త బ్రాంచ్లని ఓపెన్ చేస్తారు. అలాగే కొత్తగా ప్రారంభించిన ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో ఈ వారం కొంత పుంజుకునే అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అంత అనుకూలంగా ఉన్న జీవిత భాగస్వామితో కావచ్చు, పిల్లలతో కావచ్చు, లేదా బంధువులతో కానీ చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. దాంతోపాటు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృ సంబంధించిన ఆస్తు వ్యవహారాలు ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. అన్నదమ్ములతో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అయితే భూమికి సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం కానివ్వండి, మనస్పర్ధలు కానీ వచ్చే విధంగా గోచరిస్తుంది. భూ సంబంధించి కావచ్చు, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏ విషయమైనా సరే సామరస్యంగా మాట్లాడుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నదమ్ముల మధ్య విరోధం అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వివాహ విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం ఈ వారం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే పరీక్షా సమయంలో కొంత తొందరపాటు నిర్ణయాల వల్ల వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త వహించండి. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి, అలాగే PR కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఏదైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఎదురవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో చిక్కులు ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు శివనామ స్మరణ చేసుకోవడం, అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. శనివారం నాడు దైవదర్శనం చేసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.